హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. ఏంటిదా అంటే ఫిష్ ఫ్రై చేశాను. ఇది ఎలా చేశాను అనేది వీడియో మాత్రం మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఇవైతే నేను కేజీ తెచ్చుకున్నాము, నలుగురికి 4 వచ్చినాయి కేజీల. అయితే శుభ్రంగా కడుక్కోవాలి. అవన్నీ కడుక్కునేది నేను చూపించలేదు కాబట్టి కడుక్కున్న దాన్నే ఎలా చూపించానో చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1 స్పూన్ ఏమో ధనియాలు, స్పూన్నర వేసుకున్న నేను ధనియాలు, కారం 1 టీ స్పూను, సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్న. మనకు టేస్ట్కి తగినంత తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకుంటే మనం తినలేం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఏమో కారం తీసుకున్నా, 1.5 తీసుకున్నా. కొంచెం నూనె కూడా తీసుకున్నా, ఒక 2-3 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నా. తర్వాత కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను. నేను అది కార్న్ఫ్లోర్ వేద్దాం అనుకున్నా కానీ వద్దులేని నేను బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేసినా చాలా బాగా వస్తుంది, క్రిప్సీగా కూడా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చేసిన విధంగా చేసి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మసాలా అన్నీ కలుపుకోవాలి. కలుపుకొని ఇలా మసాజ్ చేయాలి. ఫిష్కి మొత్తం మసాజ్ చేయాలి. మొత్తం మసాలా మొత్తం ఫిష్కి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి, మసాజ్ చేయాలి. ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. నేనైతే చాలా బాగా మసాజ్ చేసిన, చాలా బాగా మసాలా పట్టించానండి. చాలా టేస్ట్గా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఇంకో ఇలా మసాలా పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక తర్వాత మనం నూనెలో వేయించుకోవాలి. ఇది ఎలా వేయించాననేది చూడండి. చాలా క్రిప్సీగా కూడా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నూనె తీసుకున్నా, సగం నూనె తీసుకున్నా ఫిష్ మునిగేంత వరకు. అంటే మరీ మునిగేంత వరకు ఏం కాదు, ఒక సైడు కాల్చేంత వరకు తీసుకున్నాను. 2 వైపులు కలుచుకోవాలి, జాగ్రత్తగా తిప్పాలి, లేకుంటే మొత్తం ఇరిగిపోతుంది, ఎట్నో అయిపోతుంది. ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. నచ్చకపోతే కామెంట్ చేయండి. నచ్చదనేది ఏముండదు, చాలా బాగా నచ్చుతుంది మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం మొత్తం చూడండి. అందరు ఛానల్ని లైక్ చేస్తారు. తక్కువ సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకి, తక్కువ చేసే వాళ్ళకి ఎవరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. మేము కూడా ఏదో కష్టపడుతున్నాం కదా, చిన్న లైక్ వేస్తే ఏం కాదండి. ఒక లైక్ మాత్రం వేయండి, కామెంట్ చేయండి. 2 వైపులా తిప్పుకొని ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. అలా అయితేనే క్రిప్సీగా చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేను పక్కన తీసుకుంటున్నాను. ఆనియను ఇంకా లెమన్ పిండుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఆ ఫిష్ చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. నేను ఫిష్ కర్రీ తినను, ఫిష్ ఫ్రై అంటేనే చాలా ఇష్టం. మళ్ళీ ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చాను. ఫిష్ కర్రీ కూడా చేశాను. అది ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. చూడండి ఒకసారి, నా ఛానల్ని ఫాలో చేయండి. అంతవరకు బాయ్.